హలో హాయ్ దోస్తులు, గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు జస్ట్ అట్లా వ్లాగ్ అయితే తీద్దాం అనుకుని స్టార్ట్ అయితే చేసిన అనమాట. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మేము కిందనే పడుకుంటున్నాము. అయితే మావోడు ఏం ఘనకార్యం చేసినాడు తెలుసా? ఈ సోఫా ఉంటుంది కదా, ఈ సోఫా మీద అయితే పడుకున్నాడు అనమాట నైట్. ఇంకా మార్నింగ్ అంటే ఒక 5:30, 6కి అట్లా మంచిగా టాయిలెట్ పోసిండు. దీని మీద అయితే టాయిలెట్ పోసినాడు, మొత్తం గబ్బు గబ్బు చేసినాడు. మళ్ళీ లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా హాయిగా వాడుకున్నాడు. ఇక కింద ఈ పిల్లలు వాడు ఏందో ఇంకా టాయిలెట్ పోయడం అయితే అసలు మానలేడనమాట, ఇంకా పోస్తూనే ఉన్నాడు. ఇంకా నేనైతే పొద్దున్నే వాకిలికి వచ్చేసిన. ఇంకో కనిపిస్తలేదు, గిన్నెలు అయితే ఫుల్ ఉండే, అన్నీ తోమేసుకున్నా. ఇంకా రైస్ కూడా పెట్టేసిన, అయిపోయింది. ఇంకా మా ఆయన ఛాయ్ పెట్టేసి వెళ్ళిండు. ఈరోజు అంటే ఎలక్షన్ డ్యూటీ పడ్డది. అయితే ఈరోజు ఏమంటారు దాన్ని, ట్రైనింగ్ ఇస్తారంట. ఇంకా ట్రైనింగ్కి అయితే పోయిండు ఈరోజు. నెక్స్ట్ మండే అనుకుంటా ఎలక్షన్స్, అప్పటికి ట్రైనింగ్కి అయితే పోయిండు అనమాట. ఇంకా ఛాయ్ అయితే అవుతుంది. ఇంకా డ్యూటీకి పోవాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి. మా పెద్దోడేమో కింద వాళ్ళ నాన్న దగ్గర పోయి వండుకున్నాడు నైట్. ఇంకా ఇప్పుడేమో ఇల్లు నూక్కొని ఇంకా రెడీ కావాలి మేము. ఇంకా కర్రీ చేయాలి. కర్రీ ఏం చేయాలన్నా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫస్ట్ బ్రష్ చేసుకొని కొంచెం టీ అయితే తాగేస్తాం. బ్రష్ చేసేసుకున్నా. ఇప్పుడు ఛాయ్ తాగాలి. పొద్దున ఛాయ్ లేకపోతే అస్సలు మనసు పట్టదు నాకైతే. పొద్దున ఫస్ట్ ఛాయ్ అయితే తాగాలి ముఖం పట్టుకొని. ఇంకా ఈరోజు లేట్ అయింది అసలుకి. ఇంకా అయితే ఫస్ట్ నేను ఛాయ్ తాగినాకనే పని చేస్తాను అనమాట. కానీ ఈరోజు లేట్ అయింది. కొంచెం పనులు చేసుకున్న తర్వాత ఛాయ్ అయితే తాగుతున్నా. అమ్మా, టీ అయితే తాగేస్తున్నా. పొద్దున టీ తాగకపోతే నెత్తి నొప్పి వచ్చేస్తుంది నాకైతే. అసలు టీ ఉంటే అదేదో మందులాగా అనమాట. ఇంకా ఛాయ్ అయితే తాగేసిన. టమాటా కర్రీ చేద్దామని ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసిన అనమాట. ఇంకా ఇదైతేనే ఫాస్ట్గా అవుతుంది కదా, టైం కూడా లేదు నాకు. ఈరోజు 3 days అవుతుంది నేను అసలు డ్యూటీకి వెళ్ళాక. ఎందుకంటే ఫ్రైడే సాటర్డే ఫుల్ కోల్డ్ వచ్చిందనమాట. అందుకే నేను ఇంకా ఇప్పుడైతే టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఉల్లిపాయలు అయితే కట్ చేసిన. కర్రీ చేయాలి, మా పిల్లల్ని లేపాలి, వాళ్ళని రెడీ చేయాలి. వాళ్ళు వస్తా అంటే తీసుకెళ్ళాలి వాళ్ళని కూడా. నేను డ్యూటీకి కూడా రెడీ అయిపోయినా. మావాడు కూడా లేచేసిండు, ఛాయ్ కూడా తాగేసిండు అప్పుడే ముఖం కడుక్కొని. రాడంట నాతో డ్యూటీకి, ఆడుకుంటాడంట ఈయనే. ఇంకా నేను కర్రీ అయితే చేసేసిన, టమాటా కర్రీ. ఇంకా టిఫిన్ 3 days ఇంట్లోనే ఉన్నా కదా, ఈరోజు అయితే అసలు డ్యూటీకి వెళ్ళాలనిపించలేదు. ఇంక వెళ్ళాలి కదా, తప్పదు. టిఫిన్ అయితే కట్టేసుకుంటున్నా. ఇంకా అన్నం వేసేసుకొని ఇంకా కర్రీ కూడా కట్టేసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఆటోలు అయితే అస్సలు రావు ఇప్పుడు, చాలాసేపు వెయిట్ చేయాలి. ఇక టిఫిన్ కట్టుకొని కింద నిలబడాలి ఎండలా, ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఎట్లయినా సరే యూట్యూబ్ మనీ ద్వారా ఒక స్కూటీ అన్న కొనుక్కోవాలని నా కళ అనమాట. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. తొందరలోనే నా కళ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? ఏం చేస్తున్నారు? తిన్నారా? వండుకున్నారా? హలో దోస్తులు. ఇంకా మనం ఏం చేస్తున్నాం చెప్పు. సామాన్ ఓపెన్ చేస్తున్నాం.
జరుగు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నేను డ్యూటీకి వచ్చినాక ఇంతలోపే మా ఆయన ట్రైనింగ్కి వచ్చి మా పిల్లల్ని ఇద్దరిని తీసుకుపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఇంకా కిరాణా సామాన్ కూడా తీసుకొచ్చేసిండు. ఇంకా మా బుడ్డోడు వచ్చిందనమాట, అన్నయ్యలు ఎక్కడున్నారు అని. ఇంకా వచ్చి ఇంకా నేనైతే వాడితో కొంచెం టైం పాస్ చేసుకుంటా సామాన్ అయితే ఓపెన్ చేస్తున్నా, ఏం తీసుకొచ్చిండా అని చూద్దామని. ఈ పొట్టోడితోని భలే టైంపాస్ అవుతుంది. అసలు చెప్పిందే చెప్తుంటాడు, మళ్ళీ అల్లరి బాగా చేస్తుంటాడు, ఇంకా ఏదేదో చెప్తా ఉంటాడు, మనకు అర్థమే కాదు అసలుకి. అగరబత్తి ప్యాకెట్, ఎండుమిర్చి, షాంపూస్, ఫెయిర్ అండ్ లవ్లీ, ధనియా పౌడర్, ఎంఎంటీ చాయ్ పెట్టుకోవడానికి, శనగపప్పు, దేవుడికి ఆయిల్, డెటాల్ సోప్స్, కోల్గేట్, పుట్నాలు, తీయకు, డెటాల్, మళ్ళీ బ్యాండినో, 2 సాల్ట్ ప్యాకెట్స్, మినపప్పు, పల్లీలు, కందిపప్పు, సోప్స్, షుగర్ అనమాట. ఈ షుగరే ఎక్కువ ఉంటుంది మా ఇంట్లో, ఎందుకంటే చాయ్ బాగా తాగుతాం కదా, అందుకనమాట. రుద్దుకున్నావురా? షాంపూ ఓపెన్ చేసినావా? అజ్జో రామ రామ, ఇగో మొత్తం ఏది అది రుద్దుకున్నావా? చేతులు చూపి. అయ్యో రామ రామ ఉన్నవురా అయ్యండి. సరే పో, బాయ్. ఒక సైడ్ ఏమో సామాన్ తీసుంటే మావోడేమో మొత్తం షాంపూ అంతా ఇంకో ప్యాకెట్ అంతా ఓపెన్ చేసేసిండి. ఇంక ఇవన్నీ డబ్బులలోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, అందుకని కొన్ని అయితే తీసుకొచ్చిండు ఇప్పటి వరకు అయితే. ఇట్లా స్టీల్ డబ్బాలలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాయి. ఇదైతే మొత్తం షుగర్కే అనమాట, ఇంకా షుగరే స్టోర్ చేస్తాం దీంట్లో. ఇంకా షుగర్ అంతా అయిపోయి ఉండే ఒక్కసారే 6 kgs 5 kgs అట్లా తీసుకొస్తాడు మా ఆయన షుగర్ని. ఇంకా ఇదే కదా, ఇది ఇట్లనే దీంట్లో పెట్టేస్తా అనమాట. ఇది దీంట్లో కప్ వేసుకోవడానికి పట్టలేదు. ఇంకో స్టీల్ డబ్బా అవుతుంది. ఇంకా దీంట్లో అయితే చపాతీ పిండి అవుతుంది ప్రస్తుతానికి, ఇది కొంచెం అవుతుంది, దీనికి అవలైతే కట్టేసైనా. దీంట్లో అయితే సామాన్ అన్నీ వేసేసుకుంటాం. ఇదైతే ఈ డబ్బాలో వేసుకుంటాం ఎండుమిర్చి. ఈ డబ్బాలో చీర వచ్చింది, ఇంకా అప్పటి నుంచి దీనికి ఇట్లా వాడేసాను అనమాట. కాటన్ చీరలు కొంటాం కదా, ఆ చీర వచ్చింది అనమాట. 1000 రూపీస్ చీర ఈ డబ్బాలో వచ్చింది, కాటన్ శారీ. కందిపప్పు దీంట్లో వేసేసుకుంటాం. ఆల్రెడీ దీంట్లో కందిపప్పు ఉంది, అందుకని దీంట్లో అయితే వేసేసుకుంటున్నాం. ఇంకా సాల్ట్ దీంట్లో వేసేస్తున్నాం. మావాడు మొత్తం అన్నిటికీ షాంపూ అంటించిండు, మొత్తం మేము మర్చిపోతే. దీంట్లో అయితే
డబ్బాలు అయితే పెట్టేసిన ఎక్కడ ఈ సబ్బులకైతే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో అయితే పెట్టేస్తా. ఇక్కడ అయితే పెట్టుకుంటాం అన్నమాట సబ్బులు సర్పులు ఇంకా అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నా. ఇంకా వండుకోవాలి మా ఇద్దరి మట్టికి. ఇంకా కొన్ని బియ్యం అయితే పెట్టేస్తా. ఇంకా అట్లనే పొద్దున్నకైతే దోశల పిండి అయితే పోసిన అనమాట, పట్టాలి పిండి కూడా. పొద్దునంగా పోసిన ఇంకా ఇప్పటి వరకు కూడా నానినే ఎట్లనే ఉన్నది, పిండి పట్టాలి ఇప్పుడు. ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది, అంటే మినిమం 6 గంటలు నానాలి పిండి అప్పుడే మంచిగా వస్తుంది అని. ఇప్పుడు ఎండాకాలం కదా, ఫుల్ ఉబ్బరిస్తుంది. ఈ ఉబ్బరానికి తొందరగా నానుతాయి. మనం ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు, ఎక్కువసేపు నానని అవసరం లేదు. చలికాలం అంటే 6 గంటలు 7 గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి, అప్పుడు లేట్గా నానుతుంది కాబట్టి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు.